భార్య గొప్పతనం గురించి తెలుసుకుందాం. అక్కడ వెన్నెల వెలుగులే చూసింది. ఇక్కడికొచ్చి అమావాస్య చీకటికి అలవాటు పడింది. నాలో సగమై నా దేహానికి సపర్యలు చేస్తూ సఫాయిగా మారింది. వాక్కులు శరాలై మనసును గాయపరుస్తున్న, చేతులు శూలాలై తనువుని తూట్లు పొడుస్తున్న ఉషోదయానే లేచి వేడి కాఫీగా మారేది. తనువుని పుండు చేసుకొని, కళ్ళల్ని కళ్ళలు చేసుకొని, ఎల్లలెరుగని ప్రేమని ఇంటిల్లపాదికి ఎంతో ఇంపుగా పంచేది. మరణపు అంచులకెళ్ళి నా వంశాంకురాన్ని నేలకు పరిచయం చేసింది. తనను చూస్తుంటే సహనానికి మారుపేరైన ధరణి దేవతే గుర్తొస్తుంది. రాజాజ్ఞను భటుడు క్షణకాలంలో అమలుపరిచినట్లు నా చూపే తన పాలిట శాసనమయ్యేదేమో. కోరిన సేవలు కొద్ది సమయంలోనే ఒద్దికగా నా పట్ల జరిగిపోయేవి. అహంకారపు పొర తనువంతా అలుముకోవటం వలన కాబోలు తననెప్పుడు త్యాగజీవిగా గుర్తించలేకపోయాను. తను ఉన్నంతకాలం నా జీవితం నా నందనవనాన్ని తలపించేది. అదేంటో ఇప్పుడు నా బ్రతుక్కి నిశీది నేస్తమయ్యింది. తన జ్ఞాపకాలు మాత్రం సమస్తమయ్యాయి. ఎడతెగని జ్ఞాపకాల్లో అనే కవితా సంపుటి నుండి జ్ఞాపకాలే సమస్తం అనే కవిత. కవి కోరడ అప్పలరాజు గారు. గళం ఆముదాల వాసుదేవరావు.